హాయ్ వెల్కమ్ బ్యాక్ టు 7L ఛానల్. సో ఈరోజు మనము సెకండ్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ప్రాబ్లంలో సింపుల్ ప్రాబ్లం చేస్తాం మనం. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లంలో మనం కాన్సన్ట్రేషన్ చేస్తుండేది ఇక్కడ ఒకసారి చూడండి. లాస్ట్ పాయింట్ అండి, డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ ఆల్ క్యాష్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ₹2,710. దీని గురించి డిస్కస్ చేస్తున్నానండి. అంటే లాస్ట్ పాయింట్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ ప్రాబ్లం నేర్చుకునే ముందు ఇందులో కొత్త పాయింట్ ఏం నేర్చుకుంటున్నామో చూడండి. 2,710 కన్నా ఎక్కువగా ఉండే అమౌంట్ను మనము బ్యాంకులో వేస్తున్నాము. ఇదొక్కటి మీకు కొత్త పాయింట్ అండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉండే పర్టికులర్స్ అన్నీ కూడా మీకు తెలిసిందే. సో తెలిసిన పాయింట్సే, కానీ దీంట్లో జిఎస్టీ కూడా ఉంది. ఈ జిఎస్టీ గురించి మనం డీటెయిల్ డిస్కషన్ థర్డ్ ప్రాబ్లంలో చేస్తున్నాము. బట్ సెకండ్ ప్రాబ్లంలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ జిఎస్టీ గురించి మీకు డీటెయిల్గా తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా జిఎస్టీ క్లాసెస్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను. అవి ఒకసారి చూడండి. అందులో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ను అర్థం చేసుకున్న తర్వాతనే మీరు థర్డ్ ప్రాబ్లంను చూడండి, ఓకేనా? అప్పుడు ఈజీగా అర్థమయ్యే అవకాశాలు ఉన్నాయి. నా ఇక్కడ మనము ఈ ప్రాబ్లం గురించి మాట్లాడితే ఇక్కడ మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే అక్టోబర్ మంత్ సంబంధించింది కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ క్యాష్ ఇన్ హ్యాండ్ ఇచ్చాడు అండ్ 75,450 ఓపెనింగ్ బ్యాలెన్స్. అంటే క్యాష్ ఇన్ హ్యాండ్ ఆల్వేస్ డెబిట్ బ్యాలెన్స్ అండి, కాబట్టి దీని గురించి ఆలోచించే అవసరం లేదు. బట్ మనకు క్యాష్ అట్ బ్యాంక్ ఒకసారి చెక్ చేయండి. క్యాష్ అట్ బ్యాంక్ అనేది ఓవర్ డ్రాఫ్ట్ అని ఇచ్చాడండి. ఓవర్ డ్రాఫ్ట్ అంటే అర్థం ఏమండి? క్రెడిట్ బ్యాలెన్స్. బ్యాంక్ అనేది డెబిట్ బ్యాలెన్స్ ఉండొచ్చు, క్రెడిట్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్ ఉందంటే మా డబ్బులు బ్యాంక్లో ఉన్నాయి. క్రెడిట్ బ్యాలెన్స్ ఉందంటే మనం బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నాము అని అర్థం అండి. ఫర్ ద టైం ఇది అర్థం చేసుకోండి. రాను ఓవర్ డ్రాఫ్ట్ అంటే కూడా చాలా ఎక్కువగా అర్థమయ్యే అవకాశాలు ఉన్నాయి. నా ముందు ఇవి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ను వేసుకున్నాం. ఒకటి డెబిట్ సైడ్ వస్తుంది క్యాష్ కాలంలో, అండ్ రెండవది క్రెడిట్ సైడ్ వస్తుంది బ్యాంక్ కాలంలో అమౌంట్ వేయాల. ముందు మనం అక్కడ వేసుకున్నామండి. నా ఓపెనింగ్ బ్యాలెన్స్ వేస్తున్నాము, క్యాష్ కాలంలో అమౌంట్, నెక్స్ట్ బ్యాంక్ సంబంధించింది క్రెడిట్ సైడ్ వేసుకుంటాము, ఓకేనా? నా ఇది వేసేస్తాము. నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్. ఆల్రెడీ మనం దీని గురించి చాలా ప్రాబ్లమ్లు చేస్తున్నాం, అంటే 2 ప్రాబ్లమ్లు దాంట్లో డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం. క్యాష్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ అంటే బ్యాంకులో డబ్బులు కడుతున్నాము, అంటే బ్యాంక్ ఈజ్ ద రిసీవర్ కాబట్టి పర్సనల్ అకౌంట్ ప్రకారం డెబిట్ చేయాలా. క్యాష్ ఈజ్ గోయింగ్ ఫ్రమ్ ద బిజినెస్, రియల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్ చేయాలా. అంటే ఎంట్రీ ఏమి రాస్తున్నాము? బ్యాంక్ అకౌంట్ అటాచ్ టు క్యాష్ అకౌంట్. అంటే ఇప్పుడు మనం క్యాష్ బుక్లో దీన్ని ప్రస్తుతానికి ఈ 3 కాలం క్యాష్ బుక్ను బ్యాంక్ అకౌంట్ అనుకోండి, ఎందుకంటే ఇందులోనే బ్యాంక్ కాలం ఉంది, క్యాష్ కాలం ఉంది, కాబట్టి దీన్ని బ్యాంక్ అకౌంట్ అనుకోండి. అంటే బ్యాంకుకు డెబిట్ చేస్తున్నాం కాబట్టి డెబిట్ సైడ్ మనము ఎంట్రీ పాస్ చేయాలా. డెబిట్ సైడ్ ఏమని రాయాలా? బ్యాంక్ అకౌంట్ అటాచ్ టు క్యాష్ అన్నాము, టు క్యాష్. ఎప్పుడైతే టు క్యాష్ అని రాస్తామో బ్యాంక్ కాలంలో అమౌంట్ వేసుకోండి. సో ఇది సేమ్ ఎంట్రీ ఆపోజిట్ సైడ్ కూడా వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ కాంట్రా. లెడ్జర్ ఫోలియో కాలంలో కాంట్రా వేయండి. నా ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అనుకొని టు క్యాష్ అన్నాం. మరి ఇప్పుడు క్యాష్ కాలం కూడా దీంట్లోనే ఉంది కాబట్టి ఇప్పుడు 3 కాలం క్యాష్ బుక్ను క్యాష్ అకౌంట్ అనుకోండి. అంటే క్యాష్ అకౌంట్కి మీరు ఏం చేస్తున్నారు? క్రెడిట్ చేస్తున్నారు కాబట్టి క్రెడిట్ సైడ్ రాయాలా. క్రెడిట్ సైడ్ ఏమైనా రాయాలా? బై బ్యాంక్ ఇన్ క్యాష్ కాలంలో అమౌంట్. ఇది మళ్ళీ కాంట్రా వేసుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ ద సెకండ్ పాయింట్. నెక్స్ట్ క్యాష్ పర్చేజెస్ 6% CGST అండ్ SGST ఈచ్ అప్లై. సో ఇక్కడ క్యాష్ పర్చేజెస్ చేస్తున్నామండి. క్యాష్ పర్చేజెస్ అంటే గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ కాబట్టి ఎక్కడ రావాలా? పేమెంట్ సైడ్ రాయాలా. సో పేమెంట్ చేస్తున్నాం కాబట్టి పేమెంట్ సైడ్ బై పర్చేజెస్ క్యాష్ రూపంలో పే చేస్తాం కాబట్టి క్యాష్ కాలంలో వేసుకోండి. సో క్యాష్ కాలంలో 13,400 వేసుకున్నాము. మరి జిఎస్టీ ఉంది కదా అంటే ఈ జిఎస్టీ గురించి డీటెయిల్ డిస్కషన్ మన నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను నేను. బట్ ఇక్కడ కూడా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇన్పుట్ CGST, పర్చేజ్ మీద ఇన్పుట్ వస్తుందండి, సేల్స్ మీద అవుట్పుట్ వస్తుంది. 6% దేని మీద క్యాలిక్యులేషన్ అండి? 13,400 మీద 6% అండి. మరి క్యాలిక్యులేటర్ తీసుకొని చూసుకోండి. 13,400 మీద మీకు 6% 804. దీని గురించి నేను ఆల్రెడీ GST క్లాసెస్లో చెప్తున్నానండి. ప్లీజ్ GSTని కూడా మీరు అప్డేట్ చేసుకోండి. సో ఇక్కడ CGST అండ్ SGST. CGST ఎప్పుడు వస్తుంది, SGST ఎప్పుడు వస్తుంది, IGST ఎప్పుడు వస్తుంది అనేది తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఏం చూడాలా? GST క్లాసెస్ చూడాలా. ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తానండి. బట్ ఇక్కడ చెప్తున్నాను పర్చేజ్ మీద ఇన్పుట్ వస్తుంది, సేల్స్ మీద అవుట్పుట్ వస్తుంది.
వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్పుట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అవుట్పుట్ అనేది కూడా మీరు జిఎస్టీ క్లాస్లో చూసుకుంటారు. ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తాను, మళ్ళీ ఇక్కడ దాని గురించి డిస్కస్ చేయడానికి కాదండి. ఓకే, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ అభయ్ అండ్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్, డిస్కౌంట్ అలౌడ్ టు హిమ్ 300. 45,500 మనకు అమౌంట్ వచ్చిందండి. దీంట్లో కొంత క్యాష్లో వేసుకున్నాము, కొంత బ్యాంక్లో వేసుకున్నాము. సో మనకు ఎవరి నుంచి వచ్చింది? అభయ్ నుంచి వచ్చింది. సో డిస్కౌంట్ ఉందంటున్నాడు, 300 డిస్కౌంట్ ఇస్తున్నాము. 50% ఇక్కడ ఇస్తున్నాము, 50%. కొంతమంది ఏం చేస్తారంటే ఫుల్ అమౌంట్ క్యాష్ కాలంలో వేసుకొని తర్వాత సేమ్ డేట్కు కాంట్రా ఎంట్రీ పాస్ చేస్తారండి. అంటే ఏమి, టు అభయ్ అని రాసి 45,500 ఇక్కడ వేసుకొని తర్వాత సేమ్ డేట్కు కాంట్రా క్యాష్ డిపాజిట్ చేసినట్లు వేసుకుంటారు. సో ఇక్కడ వేసుకున్న నడుస్తుంది. ఇది నేను ప్రాక్టికల్గా వేసే ట్రాన్సాక్షన్ గురించి చెప్తున్నా అండి. ఎగ్జామినేషన్లో వేసినా తప్పేమీ లేదు, 100% మనకు మిస్టేక్ ఏమీ లేదండి. ఓకేనా. నెక్స్ట్, శాలరీస్ పెయిడ్ టు స్టాఫ్ బై చెక్. సో మనం పేమెంట్ చేస్తున్నాం కాబట్టి పేమెంట్ సైడ్ రాయాలా. సో శాలరీస్ పే చేస్తున్నాం బై చెక్ అన్నాడు కాబట్టి బ్యాంక్ కాలంలో వేస్తాం. బ్యాంక్ కాలంలో వేసుకుందాం. 14,750. నౌ క్యాష్ సేల్స్ 6% సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ ఈచ్ అప్లై అని అంటే ఒక్కొక్క దానికి 6% అండి. సిజిఎస్టీ 6%, ఎస్జిఎస్టీ 6%. దేని మీద? 26,750 మీద. సో సేల్స్ చేస్తున్నాం కాబట్టి మనకు రిసిట్ సైడ్ వస్తుంది. సో రిసిట్ సైడ్ మళ్ళీ ఇక్కడ వేసుకుందాము. క్యాష్ సేల్స్ మనకు ఇక్కడ క్యాష్ కాలంలో 26,750. సో ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు పర్చేజ్ మీద మనకు ఇన్పుట్ ఉంటుందండి, సేల్స్ మీద అవుట్పుట్ ఉంటుంది. సో దీని గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మీరు జిఎస్టీ క్లాసెస్ ఖచ్చితంగా అటెండ్ కండి. అక్కడ మీకు దీని గురించి డీటెయిల్గా డిస్కషన్ జరుగుతుంది. అండ్ దీనికి ఎంట్రీస్ కూడా నేను చెప్పినాను. మీరు ఒకసారి అది చూసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెడితే నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నౌ ఇంట్రెస్ట్ చార్జ్డ్ బై బ్యాంకు మనం బ్యాంక్ వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ చేస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? ఓవర్ డ్రాఫ్ట్ ఉంది కదా, అంటే బ్యాంక్ నుంచి మనం అప్పు తీసుకున్నాం కాబట్టి వాళ్ళు మనకు ఇంట్రెస్ట్ మా దగ్గర నుంచి ఇప్పించుకుంటున్నారు 2,150. కాబట్టి మనకు పేమెంట్ కింద వస్తుంది, బ్యాంకుకు మనం పే చేస్తున్నాం ఇంట్రెస్ట్. సో మా అకౌంట్లో నుంచి తీసుకుంటారు 2,150. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్, ఆల్రెడీ మళ్ళీ కాంట్రా వచ్చిందండి. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అంటే మీకు తెలిసిందే. సో ప్రస్తుతానికి దీన్ని బ్యాంక్ అకౌంట్ అనుకుంటున్నాను కాబట్టి ఇటు క్యాష్ అంటాను, కాంట్రా వస్తుంది. క్యాష్ అన్నాం కాబట్టి బ్యాంక్ కాలంలో వేద్దాము. ఇక్కడ కాంట్రా వస్తుంది. సో దీన్ని ప్రస్తుతానికి క్యాష్ అకౌంట్ అనుకుంటున్నాను. సో ఇక్కడ బై బ్యాంక్ అనుకుంటున్నాము. క్యాష్ కాలంలో వేసేసి కాంట్రా వేస్తాం. ఓకేనా. నో తర్వాత విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూస్. చూడండి, బాగుండాలండి. విత్డ్రా అన్నాడు, బ్యాంక్ నుంచి డ్రా చేస్తాడు. దేనికోసం డ్రా చేస్తాడు? పర్సనల్ యూజ్ అంటే నేను ఆల్రెడీ చెప్పినానండి, డ్రాయింగ్స్ అంటే ఓనర్ తన జోబులో వేసుకుంటాడు, మన బిజినెస్ యొక్క క్యాష్ బాక్స్లో రాదు. కాబట్టి కాంట్రా రాయడానికి వీల్లేదు. బై డ్రాయింగ్స్ పేమెంట్ సైడే వేసుకోవాలా. బై డ్రాయింగ్స్ బ్యాంక్ కాలంలో అమౌంట్ అంటే ఎందుకంటే బ్యాంక్ నుంచి డ్రా చేస్తున్నాము. క్రెడిట్ పర్చేజెస్ ఫ్రమ్ ఆత్మాజీ ఇంక్లూడింగ్ జిఎస్టీ. సో ఈ 25,470లో జిఎస్టీ కూడా కలిసి ఉంది. ప్లస్ ఇక్కడ ఏమండి, ఇది క్రెడిట్ పర్చేజెస్. బాగా చూసుకోండి, మీరు క్రెడిట్ పర్చేజ్ చేస్తున్నాము. క్రెడిట్ పర్చేజెస్ క్యాష్ బుక్లో రాదు, మరి దేంట్లో పోతుంది? పర్చేజ్ బుక్లో వస్తుంది. కాబట్టి ఈ ఎంట్రీని మనము ఇగ్నోర్ చేయొచ్చు. నెక్స్ట్, క్యాష్ విత్డ్రూ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ కోసం మళ్ళీ మనము క్యాష్ విత్డ్రా చేస్తాము. సో కాంట్రా వస్తుంది, అంటే క్యాష్ వస్తూ ఉంది కాబట్టి క్యాష్ అకౌంట్కు డెబిట్ చేయాలా. అంటే ఈ 3 కాలం క్యాష్ బుక్ను మనం ఏమనుకోవాలా? క్యాష్ అకౌంట్ అనుకోవాలా. సో డెబిట్ సైడ్ రాస్తున్నాము కాబట్టి ముందు డెబిట్ సైడ్ వేసుకుందాం. క్యాష్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ ఈజ్ ద గివర్. సో ఇది కాంట్రా ఎంట్రీ. సో బ్యాంకు క్రియేట్ చేస్తున్నామంటే క్యాష్ అకౌంట్లో మనము అమౌంట్ వేసుకోవాలా. సో దీనికి కాంట్రా వస్తుంది కాబట్టి ఆపోజిట్ సైడ్. ఇప్పుడు ఇది బ్యాంక్ అకౌంట్ అనుకోవాలా. సో బ్యాంక్ అకౌంట్కు క్రియేట్ చేస్తున్నాం కాబట్టి బై క్యాష్, కాంట్రా ఎంట్రీ, క్యాష్ అన్నాం కాబట్టి బ్యాంక్ కాలంలో అమౌంట్ వేసుకోవాలా. సో ఆల్రెడీ ఇవి డిస్కస్ చేస్తాను కాబట్టి డీటెయిల్గా డిస్కస్ చేయడం లేదండి. స్టేషనరీ పర్చేజ్డ్ 12% ఐజిఎస్టీ అప్లై. సో ఇది 3,500 ఈజ్ అ స్టేషనరీ వాల్యూ, ఐజిఎస్టీ 12% అవుతుంది. సో దీని గురించి
పేమెంట్ సైడ్ వేసేసుకుందాము. పేమెంట్ చేస్తున్నామండి, స్టేషనరీ కొన్నాము. సో ఇది క్యాష్ కాలంలో వేసుకుందాము. సేమ్ ఐజిఎస్టీ అంటున్నాడు కాబట్టి ఐజిఎస్టీ కూడా చెప్పాను కదా, పర్చేజ్ మీద ఇన్పుట్ ఉంటుంది. సో ఇన్పుట్ ఐజిఎస్టీ. వాట్ ఈజ్ ఐజిఎస్టీ? యు సీ ద జిఎస్టీ క్లాసెస్. జిఎస్టీ క్లాసెస్ చూడండి. మీకు అక్కడ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్తే నేను దాని గురించి మీకు మాట్లాడతాను. సో స్టేషనరీ ఈ 12% అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? 3500 మీద 420 అండి. ఓకే, 3500 మీద. ఓకే, నా స్టేషనరీ పర్చేజ్డ్ అయిపోయింది. చెక్ పెయిడ్ టు ఆత్మాజీ ఇన్ ఫుల్ సెటిల్మెంట్. ఆత్మాజీకి మనం ఎంత ఇవ్వాలండి? 25,470. 25,470 పే చేయాలి. ఓకేనా? సో 25,470కి గాను ఎంత ఇస్తున్నాం? 25,400. ఎందుకు ఇస్తున్నాము? ఆల్రెడీ మనం పర్చేజ్ చేసిన అమౌంట్ ఇస్తున్నాము. సో ఇప్పుడు ఆయనకు అమౌంట్ ఇస్తున్నాము కాబట్టి పేమెంట్ సైడ్ రావాలా, బట్ 70 రూపీస్ డిస్కౌంట్ వేయాలా. చెక్ ఇచ్చినామా, క్యాష్ ఇచ్చినామా? చెక్ పెయిడ్ అంటే బ్యాంక్లో వేసుకోవాలా. సో పేమెంట్ చేస్తున్నాం కాబట్టి పేమెంట్ సైడ్ బై ఆత్మాజీ. డిస్కౌంట్ అంటున్నాడు కాబట్టి డిస్కౌంట్ వేసుకుందాము. చెక్ ద్వారా ఇచ్చినాం కాబట్టి బ్యాంక్ కాలంలో వేసుకుందాం. నా రెంట్ పెయిడ్ క్యాష్. క్యాష్ రూపంలో రెంట్ పే చేస్తున్నాం, మళ్ళీ పేమెంట్ సైడ్. సో రెంట్ పే చేస్తున్నాం, సో క్యాష్ పేమెంట్ చేస్తున్నాం. బ్యాంక్ ఛార్జెస్. సో బ్యాంక్లో అమౌంట్ పడతా ఉంది 3,000. రెంట్ పెయిడ్ ఎంత అంటే 7,500. బ్యాంక్ ఛార్జెస్ 3,570. సో అది కూడా పేమెంట్ సైడే వస్తుంది. బ్యాంక్ ఛార్జెస్ బ్యాంక్ కాలంలో వస్తుంది. నెక్స్ట్ పోస్టేజ్ అండ్ స్టాంప్ ఛార్జెస్ పెయిడ్ ఇన్ క్యాష్. సో ఇది ఎక్స్పెండిచరే. సో పేమెంట్ సైడ్ వేసుకుందాము. దీని గురించి ఎక్కువగా డిస్కస్ చేయడం లేదు, మీరేం కన్ఫ్యూజ్ కావద్దండి, సింపుల్గా ఉంది. నౌ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ ఆల్ క్యాష్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ₹2,710. ఇది కొంచెం ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఎక్కడన్నా పోయింట్ కూడా ఇప్పుడు ఆడపోవద్దండి, క్లాస్ వినడానికి వచ్చేసేయండి. ఓకేనా? సో లాస్ట్ పాయింట్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. దీని గురించి ఒకసారి చూద్దామండి. సో నార్మల్గా డిస్కౌంట్ కాలంను టోటల్ చేసేసేయండి. అంటే ఏదైతే కన్ఫ్యూజ్ లేదో దాన్ని కంప్లీట్ చేసేస్తాం. సో డెబిట్ సైడ్ ఉంటే డిస్కౌంట్ 300, క్రెడిట్ సైడ్ ఉంటే డిస్కౌంట్ 70. నా క్యాష్కి సంబంధించినంత వరకు క్యాష్ ఆల్వేస్ ఏది ఎక్కువ ఉంటుందంటే డెబిట్ సైడే ఎక్కువ ఉంటుంది కాబట్టి డెబిట్ సైడ్ వేసేసుకోండి. సో డెబిట్ సైడ్ టోటల్ను ఇక్కడ కూడా వేసుకోండి. యాక్చువల్గా 1,40,610లో నేను ఈ పేమెంట్ చేసిన టోటల్ ఎంత ఉందో చూద్దామండి. ఈ టోటల్ పేమెంట్ చేసిన టోటల్ ఇక్కడ కొడుతున్నాను నేను. సో 61,578. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో మీకు ఇక్కడ కనిపిస్తుందండి. సమ్ P6 టు P21 అంటే ఇక్కడ ఉందండి. P6 ఇక్కడ నుంచి దాని టోటల్ P6 చూడండి. ఇది 6, ఇది P. ఎక్సెల్ కూడా కొంచెం మీరు నేర్చుకోండి తొందరగా. సో ఇక్కడ P6 అడ్రస్ ఇక్కడ ఇస్తుందండి. దీని యొక్క టోటల్ ఈ 61,570 ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు ఇక్కడ గమనించవచ్చండి. P6 నుంచి P21 లేదా నేను చెప్తున్నా అండి దీని యొక్క టోటల్ అంటే ఈ 61,578 వేయకుండా ముందు అంటే పోస్టేజ్ అండ్ స్టాంప్ వరకు ఎంత ఉందండి? 61,478. ఒకసారి అదే నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, ఇక్కడ చూడండి 1,40,610 అంటే ఈ టోటల్ డెబిట్ రిసిప్ట్ టోటల్ ఆఫ్ క్యాష్ కాలం 1,40,610. ఓకేనా? సో ఇక్కడ కనిపిస్తుందండి మీకు. ప్లీజ్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. టోటల్ ఆఫ్ క్యాష్ కాలం J25 ఇడం చూడండి J25. ఓకేనా? సో 1,40,000 క్యాష్ కాలం డెబిట్ సైడ్ యొక్క టోటల్. ఈ 61,578 ఈడ ఒకసారి చూడండి. 61,578 అంటే అర్థం ఏమి? నా దగ్గర ఇంకా క్యాష్ ఎంత ఉంది? ఎప్పటి వరకు? బిఫోర్ ఎంటరింగ్ ఇది రాస్తాను చూడండి. టోటల్ ఆఫ్ క్రెడిట్ ఆర్ పేమెంట్, ఇదే టోటల్ ఆఫ్ క్రెడిట్ ఆర్ పేమెంట్ ఆఫ్ క్యాష్ కాలం యొక్క టోటల్ బిఫోర్ ఎంటరింగ్ క్యాష్ డిపాజిటెడ్ అండ్ బ్యాలెన్స్ ఆన్ 31st March 24. అంటే దాని అర్థం ఏమండి? ఇక్కడ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ ఎప్పుడు? 31st అక్టోబర్కు డిపాజిట్ చేయకుండా ముందు అండ్ బ్యాంక్లో డిపాజిట్ చేయకుండా ముందు ఉండే అమౌంట్. అంటే ఇక్కడ కొంచెము బ్యాంక్లో డిపాజిట్ చేస్తామండి. ఎంత డిపాజిట్ చేస్తామనేది కనుక్కోవడానికే ఈ వర్కింగ్. ఓకేనా? సో ఇప్పుడు 1,40,610 నాకు రిసీట్ వచ్చింది. 61,578 నేను పేమెంట్ చేస్తాను. ఇంకా నా దగ్గర బ్యాలెన్స్ ఎంత మిగిలాలండి? 70
7932 7932 మిగిలల్లా. కానీ నాకు ఎంత మిగిలింది? కేవలం 2710 పెట్టుకోమన్నాడు. చూడండి ప్రాబ్లంలో 2710 పెట్టుకోమన్నాడు. యాక్చువల్గా క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉండాలా నాకు? 79,032. సో ఆయన ఏమంటున్నాడు, అంత పెట్టుకోవద్దు, 2710 మాత్రమే బ్యాలెన్స్ పెట్టుకొని రిమైనింగ్ అమౌంట్ బ్యాంక్లో వెయ్యి. రిమైనింగ్ క్యాష్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్. ఈ పాయింట్ దీనికి అర్థం అదే అండి. డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ ఆల్ క్యాష్ ఇన్ ఎక్సెస్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. యాడ్ చెప్పినాడు ఆ పాయింట్ అనకూడదు. ఇన్ ఎక్సెస్ ఆఫ్ రూపీస్ 2710. 2710 కన్నా ఎక్కువగా ఉండే అమౌంట్ను బ్యాంక్లో డిపాజిట్ చేయండి అన్నాడు. అంటే దాని అర్థమేమి? క్లోజింగ్ బ్యాలెన్స్ 2700 పెట్టుకోండి, మిగతా అమౌంట్ మీరు బ్యాంక్లో వేయండి. మరి అది మనకు ఎట్లా తెలియాలా? అట్లా తెలియాలంటే ఈ వర్కింగ్ కంపల్సరీగా చేయాలండి. సో క్యాష్లో మనకు టోటల్ 1,40,610 ఆ మంత్లో వచ్చింది. ఆ మంత్లో నేను పేమెంట్ చేసింది 61,578. సో వాడు లాస్ట్ పాయింట్ చెప్పకుండా ఉంటే 2 బ్యాలెన్స్ ఈబైడి 79,032 వస్తుండే. కానీ వాడేమంటున్నాడు, అంత వద్దు, కేవలం 2710 మాత్రమే పెట్టుకొని మిగిలిన ఇన్ ఎక్సెస్ ఆఫ్ రూపీస్ 2710. 2710 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 76,322. దీన్ని బ్యాంక్లో వేయండి అంటున్నాడు. దీన్ని బ్యాంక్లో వేయండి అంటే ఇక్కడ కాంట్రా వేసుకో అని అర్థం. ఓకేనా? సో ఇక్కడ మనకు కాంట్రా వేసుకోవాలండి. ఈడ ఓకే. సో కాంట్రా వేస్తున్నాము. ఈ వర్కింగ్ ఇక్కడ వచ్చిందండి. క్యాష్ డిపాజిటెడ్ ఎంత అమౌంట్ వేస్తున్నాము? 76,000. ఇది కాంట్రా కాబట్టి కాంట్రాలో వేయండి. సో కాంట్రా అంటే అర్థమేమి? ఇక్కడ కూడా రావాలా. సో క్యాష్ డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి మనం ఎంట్రీ ఏం రాస్తామండి? బ్యాంక్ అకౌంట్ అటాచ్ టు క్యాష్. సో టు క్యాష్ అంటున్నాము, కాంట్రా. సో ఇక్కడ క్యాష్ అంటున్నాము కాబట్టి ఇక్కడ రాయాలా? బ్యాంక్ కాలంలో రాయాలా. ఓకేనా? బ్యాంక్ కాలం. దీనికి కూడా మనము స్టార్ మార్క్ పెట్టుకోవచ్చండి, ఎందుకంటే ఇక్కడ కూడా మనం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో ఈ స్టార్ మార్క్ ఈ అమౌంట్ అంటే 76,322 ఎట్లా వచ్చిందో అని చెప్పడానికే మన ప్రయత్నం కాబట్టి ఈ వర్కింగ్ అంతా కూడా దానికోసమే చేస్తాను. సో ఇప్పుడు 61,578 అండ్ 76,322 అంత వేసిన తర్వాత ఇప్పుడు నా దగ్గర బ్యాలెన్స్ వాడు చెప్పినంత బ్యాలెన్స్ మిగిలాలండి. ఎంత చెప్పున్నాడు బ్యాలెన్స్ వాడు? సో 2,710. ఓకేనా? సో ఇదింత వర్కింగ్ 1కి 2 సార్లు విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో 1,40,610లో 61,578 పేమెంట్ చేస్తున్నాను. అందుకే ఇక్కడ రాస్తానండి, టోటల్ ఆఫ్ క్రెడిట్ పేమెంట్ ఆఫ్ క్యాష్ కాలం బిఫోర్ ఎంటరింగ్ క్యాష్ డిపాజిట్ అండ్ బ్యాలెన్స్ ఆన్ 31st October 24. బిఫోర్ ఎంటరింగ్ అంటే ఈ 76,322 వేయకుండా ముందు, 2,710 వేయకుండా ముందు నేను చేసిన పేమెంట్ 61,578. అంటే నా క్యాష్ ఇన్ హ్యాండ్ 79,032 రూపీస్. కానీ వాడు లెక్కలో 2,710 క్లోజింగ్ బ్యాలెన్స్ పెట్టుకోమన్నాడు, ఎక్సెస్ అమౌంట్ను బ్యాంకులో వేయమన్నాడు. సో ఈ విధంగా వర్కింగ్ చేస్తే మీకు ఎంత డిపాజిట్ చేస్తామో వస్తుందండి. ఓకేనా? నా ఇప్పుడు లాస్ట్ ఇంకా బ్యాంక్ కాలంను కూడా మనం టోటల్ చేద్దాము. సో బ్యాంక్ కాలంలో కూడా మనము ఏది ఎక్కువైతే ఉందో దాన్ని చూసుకొని వేసుకోవాలండి. ఇక్కడ 76,000 ఉంది కాబట్టి ఇదే ఎక్కువగా ఉంటుంది. 76 + 24 ఇవన్నీ చూస్తుంటే 1 lakh చిల్లర ఈడే ఎక్కువ ఉంది కాబట్టి ఇదే అమౌంట్ ఇక్కడ కూడా వేసుకుందాము. సో ఇక్కడ బ్యాలెన్స్ చూసుకుందాం. సో అంటే అర్థమేమి? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమో ఓడిగా ఉంది, ఇక్కడ చూడండి 25,500. క్లోజింగ్ బ్యాలెన్స్ ఏమో ఫేవరబుల్గా వచ్చింది. దీన్ని ఓడిని అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటామండి. మా అమౌంట్ బ్యాంక్లో ఉంటుంది దాన్ని ఫేవరబుల్ అంటాము. ఇది కూడా మీకు ఐడియా ఉండాలా, ఎందుకంటే బ్యాంక్ రికన్సిలేషన్లో ఫేవరబుల్ అన్ఫేవరబుల్ అనే వర్డ్ వాడుతూ ఉంటాము. కాబట్టి మినిమం అక్కడ అది రావాలంటే మీకు ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలా. సో ఇక్కడ అక్టోబర్ కాబట్టి మనం ఇక్కడ నవంబర్ డేట్ వేసుకోవాలండి. నవంబర్ 24 వేసుకోవాలా. 1st November 24. ఓకే. సో 2 బ్యాలెన్స్ B/D. ఇక్కడ మనకు క్యాష్ బ్యాలెన్స్ రావాలా, ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ రావాలా. ఓకేనా? సో ఈ వర్కింగ్ కూడా మీకు క్లాస్లో నేను వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఇది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, నేర్చుకోండి. బట్ 3rd ప్రాబ్లం నేర్చుకునే ముందు GST గురించి నేర్చుకోండి. ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నాను అండి, అక్కడ పర్సంటేజెస్ గురించి కూడా నేను డిస్కస్ చేస్తున్నానండి.
ఇక్కడ 6% ఎట్లా వేస్తున్నానండి, సింపుల్గా ఈ అమౌంట్ల మీద 13,400 మీద 6%, రెండు కూడా సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఈచ్ అన్నాడు కాబట్టి ప్రాబ్లంలో. ఇక్కడ కూడా 26,750 మీద 6%, 1,605, 1,605. ఇక్కడ కూడా 12%, 3,500 మీద వేస్తున్నాను. అంటే ఇక్కడైతే ఈజీగా చెప్తున్నానండి. బట్ థర్డ్ ప్రాబ్లంలో జిఎస్టీ గురించి మీకు ఇన్పుట్ అవుట్పుట్ డిస్కస్ చేస్తున్నాను, ప్లస్ మీకు ఇక్కడ పర్సెంటేజెస్. సో మీరు పర్సెంటేజ్లు కూడా చాలా బాగా చూసుకోండి, చూసుకోండి, మీకు అక్కడ ఈజీగా అర్థమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా. నా ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ మీకు ఇక్కడ ఉందండి. ఇది ఒకసారి చూసుకోండి. మీకు సేమ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. 76,322 అంటే ఏమి, అది ఎట్లా అరైవ్ అయింది, ఏం లేదనేది. సో ఇక్కడ మనకు క్యాష్లో కూడా హైలైట్ చేసుకుందాం స్టార్స్. సో ఇక్కడ డేట్ రాంగ్ పడింది. ఓకే, నా దీని వర్కింగ్ కూడా చూసుకోండి. వర్కింగ్ కూడా వేసుకున్నానండి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాలెన్స్ యాజ్ ఆన్ 2 సార్లు రాస్తాను. సో 1,40,016, 61,578 మనం పే చేస్తున్నాము. 79,032 నా దగ్గర క్యాష్ ఉందండి. కానీ వాడు 31st మనకు నవంబర్లో, అంటే 31st అక్టోబర్లో 2,700 జోబులో పెట్టుకో, మిగతా అమౌంట్ అంతా కూడా బ్యాంక్లో వేసే అన్నాడు. మరి ఎంత వేయాలా, ఈ అమౌంట్ 79,032 నా జోబులో ఉంటే కూడా వాడు వద్దు. జోబులో అంటే ఇక్కడ క్యాష్ బాక్స్లో అంత వద్దు, కేవలం 2,710 క్యాష్ బాక్స్లో పెట్టుకొని మిగతా అమౌంట్ బ్యాంక్లో వేసే అన్నారు. కాబట్టి ఆ మిగిలిన అమౌంట్ కనుక్కోవటానికే ఇది ప్రయత్నం అండి. రిమైనింగ్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ ఆన్ 31/10/25. ఓకే, సో 31/10/25కి డిపాజిట్ చేసిన అమౌంట్ అండి ఇది. ఓకే, ఓకే, రైట్. సో ఇంతసేపు వర్కింగ్ ఎందుకు చేస్తున్నా అంటే ఇది రికార్డ్ కానీ మీరు ఒకసారి చూడండి అని. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చే ముందు కొంచెం జిఎస్టీ గురించి కొంచెం బాగా చూసుకోండి. పర్సెంటేజ్ క్లాస్ ఓన్లీ 6 to 7 minutes ఉందండి, బాగుంది. అది జీవితంలో ఎక్కడైనా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మీరు ఆ క్లాసెస్ చూడండి. చూసిన తర్వాత థర్డ్ ప్రాబ్లం చూడటానికి ప్రయత్నం చేయండి. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ మనము 3 కాలం తర్వాత బీఆర్ఎస్ చెప్పాలనుకుంటున్నానండి. ఓకే, గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్.